అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 గంటల ప్రాంతంలో చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ కొత్తబంద గ్రామంలో మేము పెట్రోలింగ్ చేస్తుండగా మాకు ఎదురుగా 3 వెహికల్స్ ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మేము మా సిబ్బంది మమ్మల్ని చూసి ఆబ్జర్వ్ చేసాం. అనుమానంపై వెహికల్స్ని ఆబ్జర్వ్ చేసేసరికి ఒకడేని ఫ్రంట్లో వచ్చాడు, బ్యాక్ సైడ్ అయినా ఇంకొక 2 బైకులతో రోడ్డు మీద పడేసి వాళ్ళని కాఫీ తోటల నుంచి పరిగెట్టారు. మా సిబ్బంది కూడా పరిగెట్టారు. అని వాళ్ళు నియర్గా హిల్ ఏరియా ఉండగా కొండెక్కేసారు. ఈ లోపల ఫ్రంట్లో వచ్చిన వెహికల్ని అందులో ఒక 2 అసాములతోటి మేము పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ బ్యాగులు కూడా మా సిబ్బంది సాయంతో మళ్ళీ మాతో పాటు విలేక విఆర్ఓ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వారి సమక్షంలోనే ఆ బ్యాగులు కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 30 kgs ఒక్కొక్క ఇది ఆశిష్ ఆయిల్ అండి, గంజాయి నుండి తయారైనటువంటి ఆయిల్ ఇది. తర్వాత మొత్తం వేయించేవాడుగా 30 kgs. అలాగే ఇంకొక బ్యాగ్లో కూడా 11.5 kgs డ్రై గంజా కూడా దొరికింది. తర్వాత 3 బైకులు, ఆ 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళతో పాటు 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఇంకొక 2 కూడా పారిపోయిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎక్కడ ఏమైంది సదరు ప్లేస్లోనే అరెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్లు రాసుకొని ఎలిమెంటరీ కోర్టు వారికి రిమాండ్ నిమిత్తం రేపు తీసుకెళ్ళడం జరుగుతుందండి. తదుపరి ఇంకా మా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు దాని విలువ ఎంత సార్? ఇంచుమించుగా 30,27,000 ఉంటుంది. అది అదర్ స్టేట్లో అనేది దగ్గర రీచ్ మేము అనుకోవడం ఏంటంటే అది ₹1,00,00,000 కూడా అది అదర్ స్టేట్స్కి, బొంబాయి, కలకట్టా, ఇటు ఒరిస్సా, హైదరాబాద్, తెలంగాణ ఏరియాలో కూడా వెళ్ళిపోతే అక్కడ కూడా ₹1,00,00,000 ఇది నెంబర్ 1 ఆశిష్ అయింది. ఇది అక్కడ అదర్ స్టేట్లో అనేది ₹1,00,00,000 వరకు ఇది వాల్యూబుల్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది అరెస్ట్ చేశారండి? 2 అరెస్ట్ చేశారు. ఇంకెంతమంది ఉన్నారు? నలుమంది ఎదురు. ఇంకొక 2 మాకు చూసి పారిపోయారు కదా, వీళ్ళని అందులో ఒకడికి తెలుగు గుడియా వచ్చు, ఇంకొకరికి కంప్లీట్గా తెలుగు రాదు. వీళ్ళు ఎక్కడ వాళ్ళండి? వీళ్ళు ఒరిస్సా. ఎక్కడి నుండో వీళ్ళు సీక్రెట్గా ఎవరెవరు కావాలని అదర్ వ్యక్తులు వచ్చి దీన్ని కొనుక్కోవడం, అక్కడి నుంచే ట్రాన్స్పోర్టింగ్ జరిగిపోతుందండి. సరుకు బంద చిత్రకొండ మల్కల్గిరి డిస్ట్రిక్ట్ విలేజ్ అనేది చిత్రకొండ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. సో ఏంటంటే అక్కడ నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్టింగ్ పరిశ్రమలు వీళ్ళు కలిపి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 stop సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.